అంటే మరణం యొక్క భయముతో ఆందోళన చెందే నీకు ఆయన అంటాడు కదా, మరణమును మృంగేస్తాడట. అంటే ఈ రోజు మనల్ని మరణం మృంగుతోంది, కానీ మరణాన్ని మృంగే వ్యక్తి ఒకడు ఉన్నాడు, ఆయనే మృత్యుంజయుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరా మృత్యుంజయుడు? యేసుక్రీస్తు ప్రభువు. మరణం సంఖ్యలను తెలిసి మరణపు పునాదులతో పాటులను పెగిలించాడు. ఎంతో మంది తత్వవేత్తలు, జ్ఞానులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అయా నేను సూపరో డోపరో అని చెప్పి ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి గొప్ప గొప్ప రాజులు సైతము మరణం ముందుకు వచ్చేటప్పటికి దాసోహం అయిపోయింది. మరణం ముందుకు వచ్చేటప్పటికి అయ్యా ఏం చేయాలి, మరణం నుంచి మమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవరు అని అటువరిగెత్తి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. కానీ యేసు ప్రభువు మరణాన్ని ఎదురుతూ ఉన్నారు. యెరూషలేములో మరణం ఉందని తెలిసినప్పటికీ ధైర్యంగా వెళుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళాడు. మరణం ఉందని తెలిసి మరణం ఆయన జీవితంలో పొందుకుని సజీవుడిగా మృత్యుంజయుడిగా మూడవ దినాన్ని సజీవుడిగా లేచి అయినట్టు ఉన్నాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ విజయము ఎక్కడా?